ఈ రోజు ఈ చిల్ల పెంకునే ప్రపంచానికి వరహాగా చూపిస్తా. నా గప్పం గప్పం ఏమిటో ప్రపంచానికి తెలియపరుస్తా. ఓహో, తీసే గాని ఈ కడుపు నిండదు. తీసే సంగతి చెప్పగలను. సుబ్బయ్య, రండి బాబు, రండి. వస్తున్నా. అయినా అదేటయ్యా, ఒక కొట్టోడు పెట్టుకుని అద్దాలు బిగించి హాయిగా వ్యాపారం చేసుకోవాలి కానీ ఆకులు రాలే చెట్టుకి వ్యాపారం పెట్టా పిచ్చోడా. ఏం చేయమంటారు బాబు, పేదోడిని అయితేనే పని బ్రహ్మాండంగా చేస్తాను. పని నాకు తెలిసాయా, ప్రపంచంలో పని అవసరం లేదు. అట్టాటోపం కావాలి, ఆడంబరం కావాలి, ప్రచారం కావాలి. అది చూడు, రాజ కూతురుందరూ నువ్వు రంపలనుకో. నేలలో ఉండే వాళ్ళందరూ కూడా నేను అనుకుంటా. అంత తలుపులో ఉండే వ్యాపారం ఓపెన్ చేస్తా. చెప్పండి బాబు. ఏం లేదు, చిలకలు లాంటి అమ్మాయి ఇద్దరు తెచ్చుకో, ఈ వ్యాపారం నేర్చుకో, కొట్లో పడేసుకో. అంతే, నీ కొట్టు చుట్టూ మగవాళ్ళే నాకు చెయ్యి అంటుంటారు. ఏంటి ఎవరం? అప్పుడు నీ గల్లా పెట్టంతా కూడా గప్పం చూసుకో. అదేంటి బాబయ్య, ఆడంగుల చేత మోగంగులు సవరం చేయించుకోవడమే నీకు తెలియలేదు బాబయ్య. ఆడంగుల చేతే సవరం బాగా చేయించుకుంటారు. సరే నాగంగులే చేసి కత్తి కొత్తదేనా, అందులో జాగ్రత్త తండ్రి. అందులో చెట్టు కింద సవరం నెమ్మది. అయ్యో నెమ్మది. మీసం మాత్రం ఉంచు, అందగాని కదా, ఉంచు. చాలు మెత్తగా మొమ్మగా ఎంత బాగా. అవును, ఎంత దీనికి ఎవ్వరం? 3 కాసులేగా, అంతేనా? వరకు ఉందా? అదే యాడిది, పొద్దున్న మీదేగా పోనీ. అలాగా అయితే ఓ పని చేయండి, బుర్రను పంపించు. అలాగే ఒరే చిన్నాడా, అయ్యగారితో వెళ్ళి కాసులు ఇస్తారు, కూర్చుంటారా? అరే కాసులు కాదురా కావాల్సింది, బతకడం నేర్చుకోవాలా. బతకడం నేర్చుకోకపోతే మీ అయ్యేలాగా చెట్టు కింద కూర్చుని రే దానికి చుట్టుకుని చెప్పాలంటారా? నేనేం చెప్పినా సరే ఇలా అనాలి. ఏంటి బంగారు, తెల్లదోనే ఏడు మొదట? ఏడుస్తాం కాదండి, రాగాలు పట్టుకుని ఈడుస్తానన్నా. నువ్వు ఈడుస్తుంటే మా చెవులు ఊడుతున్నాయో. కూర్చోరా, కూర్చో. ఆడవాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళే, వ్యాపారం సరిగ్గా బియ్యం ఉన్నాయా? 10 సేలు కట్టుకో. కందిపప్పు ఉందా? గోధుమ కట్టుకో. శనగపప్పు ఉన్నదండి, కట్టుకో. చింతపండు, బెల్లం తినరా. చెప్తాం. మేలు రకం కావాలంటే నాచి రకం కావాలంటే. బతికున్నంతకాలం మేలు రకమే తిందామయ్యా, చనిపోయేటప్పుడు అందరూ నాచి రకం తినవలసిందే. మేలు రకమే కట్టించుకో. చెప్తా. ఒరే తిరగదా, మేలు రకం కట్టు. అబ్బా భలే కుర్రాడు. అవును, ఎంత లెక్క? వరా మీద ఒక దుగలం అంటే అంతేనా? చెప్తా. దాని మీద కాలేజ్ చెప్తా. ఏంటండి పైకి తేవడం మర్చిపోయాను. పర్వాలేదండి, మా కుర్రాన్ని ఇక్కడ ఉంటాను, ఇంటికి పైకి పంపిస్తాను. అవి అక్కర్లేదండి. అది కాదు బంగారయ్యా, నా మీద నీకు నమ్మకం ఉండదు, ఇది వ్యాపారం. అట్లా చెప్తామండి బాబు. అబ్బాయి మన కొడుకంటే? అవును, ఈ డబ్బ కొడుకు పుట్టాడు గప్పం గారు. రే మళ్ళీ ఏదైనా కావాల్సి సాగుతారు కింద అడుగు. చెప్తా. ఏడు మొహమ్మా, ఇంకా ఇక్కడే కూర్చున్నా? బంగారయ్య చిల్లరగా. ఏం బంగారయ్య, ఒక్క వరహా చిల్లర ఇవ్వడానికి ఇంతసేపా? వరా ఎవడిచ్చాడు? నీ తాత. అయితే మావాడిని ఎందుకు కూర్చోబెట్టుకున్నా? మీవాడా? ఆ మొండిగాడు నాకు ఎవరిచిన పైగా అట్టుకొస్తానని నాడు కొడుకు అని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టి వెళ్ళాడు. నీకు టోపీ వేసాడు? ఏంటంటే నీకు టోపీ వేసాడన్నమాట. చిల్లర పంపిస్తానని మావాడిని తీసుకొచ్చాడు. అదంతా నాకు ఎవరిచిన పైగా ఇక్కడ చచ్చి కుర్రాడు తెచ్చాడు. ఇదిగో చెట్టే, తలకాయ ఏమంటుంది? ఏమంటుంది? జాగ్రత్త, ఎవరు కొట్టావా? ఇదిగో మంగళ సుబ్బన్ అంటే తెలుసుగా. చెప్పాలి.
ఏంటి డబ్బు కావాలా? ఇదిగో ఎన్నో వదులుతావా పీక్ కోసేమంటావా? పీక్కొస్తావా? చావలు పోయి నేను ఎడుతుంటే చవరం చేసి పెడుతుంటే పైకి కత్తి పీక్కొస్తానట. కావాలంటే తీసుకెళ్ళి తీసుకెళ్ళి కావాలంటే దారి ఊరు కత్తి అందరు తప్ప నాకే తగ్గ